ఆంపియర్ కంపెనీ వాళ్ళు నియో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు ఒక డిస్కౌంట్ అయితే లభిస్తుందండి. ఎవరైతే అమెజాన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనుగోలు చేస్తారో అప్ టు 11,000 రూపాయల వరకు మీరు డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. మరి అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఇదే అమెజాన్ సంబంధించిన వెబ్సైట్ లో అయితే ఇప్పుడు ఆంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు సెర్చ్ చేస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. వాస్తవానికి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ ఎక్స్-షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 80,000 రూపాయలుగా ఉందండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ మీద మీరు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిస్కౌంట్ ఎలా పొందాలనే ముందు ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి రేటెడ్ పవర్ 1.5 కిలోవాట్ల రేటెడ్ పవర్ BLDC మోటార్ అయితే ఉంది. అలానే పీక్ పవర్ వచ్చి 2.4 కిలోవాట్ల పీక్ పవర్ అయితే లభిస్తుంది. అలానే దీంట్లో మనకి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది లభిస్తుందండి. అలానే మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2.3 కిలోవాట్ అవర్ల LFP బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 118 కిలోమీటర్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు. బట్ రియల్ గా వచ్చే రేంజ్ సుమారుగా ఒక 90 కిలోమీటర్లు, ఒక 95 కిలోమీటర్ల వరకు ఈ పర్టికులర్ రేంజ్ వరకు వచ్చే అవకాశం. ఎందుకంటే తక్కువ మోటార్ కెపాసిటీ 1.5 కిలోవాట్ల మోటార్ కెపాసిటీ రేటెడ్ పవర్ యూస్ చేస్తున్నారు. 2.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాబట్టి 90 to 95 ఇంకొంచెం తక్కువ స్పీడ్ తో వెళ్తే ఒక 100 కిలోమీటర్ వరకు రీచ్ అవ్వచ్చు. మా ఎస్టిమేషన్ ఏంటంటే ఒక 35 to 40 స్పీడ్ మెయింటైన్ చేస్తే కనుక ఈ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఛార్జ్ చేయడానికి సుమారుగా ఒక 5 to 5.5 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే ఉంటుందండి. అలానే ఇందులో మనకి టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 10 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనే ఆఫర్ చేస్తున్నారు. ముందు వెనక కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. కాకపోతే CBS బ్రేకింగ్ అనేది లభిస్తుంది. అలానే ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్లు. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఎగ్జాక్ట్ బూట్ స్పేస్ వివరాలను అయితే కంపెనీ వాళ్ళు అయితే వెల్లడించలేదు. ఇప్పుడు మనం ఈ యొక్క డిస్కౌంట్ ఎలా పొందాలంటే మీరు బైనోలోకి వెళ్ళండి. బైనోలోకి వెళ్ళిపోయిన తర్వాత మీకైతే కార్డ్ ఆఫర్ అయితే ఒకటి ఉందన్నమాట. సో ఇన్స్టాంట్ గా మీకు వచ్చేది 7,500 రూపాయలు డిస్కౌంట్. ఎటువంటి క్రెడిట్ కార్డ్ యూస్ చేసినా కూడా మీకు బ్యాంక్ ఆఫర్ కింద 7,500 రూపాయలు అయితే ఆఫ్ అయిపోతుంది. సో 80,000 రూపాయలు ఎక్స్-షోరూమ్ కాస్ట్ కాస్త మనకి 72,500 రూపాయలు సుమారుగా వచ్చేస్తుంది అనమాట. ఇది మీరు నార్మల్ గా ఎటువంటి క్రెడిట్ కార్డ్ తో యూజర్స్ తో కూడా 7,500 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎవరైతే అమెజాన్ సంబంధించిన ICICI క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తారో మీకు అమెజాన్ ప్రైమ్ లేకుండా ఉంటే కనుక 2,500 రూపాయలు సుమారుగా 2,500 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అంటే 10,000 రూపాయలు డిస్కౌంట్. ఒకవేళ మీకు గనక అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉంటే కనుక 3,500 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే 11,000 రూపాయల వరకు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద డబ్బులు అయితే ఆదా చేసుకోవచ్చు. అలానే మనం ఒకసారి ఆంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటూ మరి ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్కౌంట్ ఇచ్చిన ప్రైస్ కి తీసుకోవచ్చా లేదా అనే పాయింట్ గురించి కూడా మాట్లాడదాం. సో సుమారుగా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఒక 93,000 రూపాయలు 94,000 రూపాయల వరకు పడుతుందండి. ఇప్పుడు మీరు ఆన్ రోడ్ ప్రైస్ కి ఇంచుమించుగా తక్కువ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. ఎక్స్-షోరూమ్ కాస్ట్ ఆన్ రోడ్ కాస్ట్ సిమిలర్ ప్రైస్ అయితే అయ్యే అవకాశం ఉంది. 11,000 రూపాయలు కనుక మీరు సేవ్ చేసుకోగలిగితే కనుక సుమారుగా ఒక 82,000 రూపాయలకి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే పొందవచ్చు. అయితే మాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే కొంతమంది డీలర్స్ మేము కనుక్కుంటే తెలిసిందంటే ఆంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎక్స్-షోరూమ్ కాస్ట్ రేపటి నుంచి పెరుగుతుందని చెప్తున్నారు. అంటే మే 2వ తారీఖు నుంచి 5,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ ప్రైస్ గనక పెరిగితే గనక ఈ పర్టికులర్ డిస్కౌంట్ ఎలాగో ఆఫ్ అవుతుంది. బట్ ఓవరాల్ గా కొంచెం ఆన్ రోడ్ కాస్ట్ మీద కొంచెం డిఫరెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదైతే మీరు గమనించండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకోవచ్చా లేదంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలా మంది తెలిసే ఉంటుంది ఆంపియర్ కంపెనీ వాళ్ళ మ్యాగ్నస్ EX ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో చాలా పాపులర్ మోడల్. ఇది సుమారు ఒక 5-6 సంవత్సరాల నుంచి మార్కెట్ లో అయితే ఉంది. ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద మేము చాలా మంది కస్టమర్ రివ్యూస్ చేస్తే ఈ రోజుకి కూడా ఒక 100 కిలోమీటర్లు 90 కిలోమీటర్ రేంజ్ వస్తున్న కస్టమర్స్ అయితే ఉన్నారు. సో అలా ప్రూవ్ అయిన ప్రీవియస్ వేరియంట్ ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి ఆంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద కంపెనీ వాళ్ళు అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రియల్ రేంజ్ రివ్యూ అయితే మేము చేయలేదండి. సో వీళ్ళు కొత్తగా కొన్ని మోడిఫికేషన్ చేశారు. ఒకవేళ మాకు అవకాశం వస్తే రాబోయే రోజుల్లో దాని రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే కనుక దాని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది దాని గురించి డీటెయిల్స్ అయితే చెప్తాం. సో మేము కేవలం దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఆధారంగా మాత్రమే దీని గురించి అయితే అనలైజేషన్ చేసి అయితే మీకు చెప్తున్నాను. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి కంపెనీ వాళ్ళు 118 కిలోమీటర్ రేంజ్ అని చెప్పినా మీరు ఒక 90 కిలోమీటర్ వరకు మినిమం రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే లోకల్ గా మీకు తిరగడానికి అయితే మీకు సరిపోతుంది. రెండోది దీంట్లోనే అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీ వాళ్ళు ఫస్ట్ టైం ఆంపియర్ కంపెనీ నుండి డిఫాల్ట్ గా 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇవాళ బై డిఫాల్ట్ గా ఇంత వారంటీ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఆఫర్ చేయట్లేదు. ఇతర కంపెనీస్ ఆఫర్ చేసినా మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కింద కొంత అమౌంట్ పే చేస్తే మాత్రమే ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మీకు
మీకు బై డిఫాల్ట్ కి ఎక్స్టెండెడ్ వారంటీ వచ్చేస్తుంది. సేఫెస్ట్ బ్యాటరీ ప్యాక్ అంటే మనకి ఎల్ఎఫ్పి కెమిస్ట్రీతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫైర్ ఇన్సిడెంట్ లాంటివి చాలా తక్కువ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ కింద ఉంది. రెండోది ప్రీవియస్ గా ఆంపియర్ కంపెనీ వాళ్ళ నుంచి చాలా సక్సెస్ఫుల్ అయిన మోడల్ ని వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకోటి ఇందులో లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక యాజ్ ఆఫ్ నో ఆంపియర్ కంపెనీ వాళ్ళు నియో ఎలక్ట్రిక్ స్కూటర్ వరకు అప్గ్రేడ్ చేసినప్పటికీ ప్రీవియస్ గా ఈఎక్స్ లో ఆఫర్ చేస్తున్న 10-inch టైర్ ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ సిస్టమ్ కూడా డ్రమ్ బ్రేక్ సిస్టమ్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. నాకు పర్లేదు లోకల్ గా ఒక 90 కిలోమీటర్స్ మినిమం వస్తే సరిపోతుంది, నాకు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా ఆంపియర్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అమెజాన్ ద్వారా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ పర్చేజ్ చేస్తే మీకున్న అడ్వాంటేజ్ అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మేము ఎప్పుడు కూడా మీకు చెప్పేది ఒకటే, మీరు ఆన్లైన్ లో ఏమైనా ఆఫర్స్ వచ్చినా రాకపోయినా కూడా ఖచ్చితంగా మీరు డైరెక్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి. ప్రీవియస్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కస్టమర్ రివ్యూస్ ఉంటే దాని గురించి చెక్ చేసుకోండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకోండి. ఆ తర్వాతే మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కొనుగోలు చేయండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ కేసు మీరు గుంటూరు కానివ్వండి ఏలూరు దగ్గర ఉంటే కనుక మేము ఆ డీలర్స్ తో మాట్లాడితే మీరు వెబ్సైట్ త్రూ బుక్ చేసుకుంటే ఏలూరు కానివ్వండి గుంటూరు నుంచి కానివ్వండి వాళ్ళు వీళ్ళ షోరూమ్ నుంచి డెలివరీ ఇస్తారంట. అది కూడా మేము కనుక్కోవడం అయితే జరిగింది. ఇది ఆంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిస్కౌంట్ సమాచారం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.